హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. పారాబోలా నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గత ప్రీవియస్ సిరీస్ క్వశ్చన్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో దీంట్లో ఆల్రెడీ ఈ చాప్టర్ సంబంధించిన స్టాండర్డ్ ఫామ్ చెప్పాను, 1/8a 1/16a. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఆల్రెడీ మేము బీటెక్ మ్యాథ్స్ చెప్పాము స్టూడెంట్స్, అండ్ డిగ్రీ మ్యాథ్స్ చెప్తాం కాబట్టి ఈ సమ్స్ మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు నచ్చింది అనుకోండి నైస్ ఎక్స్ప్లెనేషన్ పెట్టండి. మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ పెట్టండి, ఖచ్చితంగా మా నుంచి ఆ వీడియో వస్తుంది. ఓకే, అండ్ మిగతా చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్, క్లిక్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ సమ్ని చాలా ఈజీగా చెప్తాను. ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. అంటే లాస్ట్ మనకి ఏం కావాలి? ఈక్వేషన్ రావాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose axis is parallel to x axis and passing through the points -2, 1, 1, 2, -1, 3. చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్. సో ఎగ్జామ్లో మనకి అటెంప్ట్ చేసినందుకే మార్క్స్ పడతాయి. సో గివెన్ వాల్యూస్ వేసుకుంటే హాఫ్ మార్క్ పడుతుంది. గివెన్ వాల్యూస్ ఎలా వేసుకోవాలంటే సింపుల్ చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రాసుకోండి. సొల్యూషన్ పెట్టాను. నేను షార్ట్గా రాస్తాను ఈక్వేషన్. ద ఈక్వేషన్ ఆఫ్ ద, మీరు ఫుల్గా రాయండి ఎగ్జామ్లో, పారాబోలా. ఓకే, హూస్ యాక్సిస్ ఈస్ ఓకే parallel to x axis. నేను క్వశ్చన్లో ఉందే రాసుకున్నాను, ఇలా రాసుకోవాలి. రైట్, రాసుకుంటే మీకు హాఫ్ మార్క్ మినిమం పడుతుంది. ఓకే, కరెక్షన్ వాళ్ళు కూడా అరే చాలా ఆలోచన అనుకుంటాడు. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు మనకి ఎటువంటి ఫార్ములా తీసుకోవాలంటే x ఈజ్ ఈక్వల్స్ టు ly² ప్లస్ my ప్లస్ n ఫార్ములా ఇది. సో ఇక్కడ స్టేట్మెంట్ రాయాలనుకుంటే మీరు ఓన్గా రాయొచ్చు. ఇప్పుడు మనకి పారాబోలా అనేది పాస్ అవుతుంది కాబట్టి అదే రాస్తున్నాం. ద పారాబోలా, మీకు ఎగ్జామ్ గుర్తులేదు అనుకోండి, ఏం కాదు. ద పారాబోలా పాసింగ్ త్రూ ఓకే, అయితే పాసెస్ త్రూ రాసుకోండి. పాసెస్ త్రూ ఒక పాయింట్ తీసుకోండి. -2, 1. రైట్, ఇది ఓన్గా రాయండి, నథింగ్ టు వరీ. ఓకే, సో -2, 1 మనం దీంట్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా వేసుకోండి. ఇది ఎక్స్, ఇది వై అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో -2 వేసుకోండి. -2 వేసుకున్నా ఈక్వల్స్ టు రైట్ ఎల్ ఇలానే వేసుకోండి. ఈ వై ప్లేస్లో ఈ 1 పెట్టుకోండి. సో 1² అంటే ఎంత? 1 కదా, ఏం కాదు. నెక్స్ట్ ఎం పెట్టుకోండి. వై ప్లేస్లో 1 పెట్టుకోండి. ఎన్ ఇలా వచ్చు. రైట్, దీన్ని ఫర్దర్గా మనం సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? -2 ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ వస్తుంది. అంతే కదా. 1² అంటే 1 1 × ఎల్ ఎల్, 1 × ఎం ఎం ఎన్. ఇదిగోండి, సింపుల్, చాలా సింపుల్. అలానే నెక్స్ట్ ఇదే రాసుకోండి. మళ్ళీ ఇది ఫస్ట్ అయింది, సెకండ్ పాయింట్ కోసం సేమ్ ఇదే రాసుకోండి. ఎగ్జామ్ హాల్లో గుర్తు లేకపోతే టెన్షన్ పడద్దు. ద పారాబోలా passes through ఓకే, పాయింట్ తీసుకున్న ఒకటి ఏంటిది? 1, 2. సో అగైన్ దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్స్, ఇప్పుడు ఇది వై. అంటే ఎక్స్లో మనకు 1 వస్తుంది, వేసుకోండి. 1 ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఎల్ ఇదిగోండి. వై ప్లస్ మనం వేసుకోవాలి 2 వేసుకోవాలి. 2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ ఎం, ఇక్కడేముంది వై ఉంది, 2 వేసుకోండి ప్లస్ ఎన్. అంతే, చాలా సింపుల్, ఈజీగా ఉంది కదా. అంతే, ఈజీగా వస్తుంది మ్యాథ్స్. రైట్, 2² ఎంత? 4l. భయపడితే మ్యాథ్స్ రాదు. m × 2 2m. ప్రయత్నం చేయగా వస్తుంది n. ఇదిగోండి ఇలా వచ్చు.
రైట్, సింపుల్గా వస్తుంది కదా. టెన్షన్ పడద్దు, మ్యాథ్స్ చేసేటప్పుడు నిదానంగా ప్రాక్టీస్ చేయండి. చూసింది ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తే మనకి మ్యాథ్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ కూడా అంతే, సేమ్. ద పారాబోలా passes through. ఓకే, సేమ్ ఈ పాయింట్ చూసుకోండి, ఇది -1,3 -1,3 దీంట్లో వేసుకోవాలి. ఇది x, ఇది y వేసుకోండి. -1 x ప్లస్లో నేను x ప్లస్లో -1 వేసుకున్నాను, x ప్లస్లో -1 వేసుకున్నాను. l y ప్లేస్లో 3 వేసుకోండి. 3² m ప్లస్ m పక్కన ఏముంది y ఉంది కదా, 3 + n. సాల్వ్ చేయండి, ఏమొస్తుంది? -1 = 3² 9, కాబట్టి 9l. ఓకే, ప్లస్ 3 × m 3m ప్లస్ n ఇలా వచ్చింది. సో చాలా సింపుల్గా ఉంది కదా, ఈజీగా ఉంటుంది, ఏం కాదు. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియోని, ఏం కాదు. 3. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ఎన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి అంటే మనం సబ్ట్రాక్షన్స్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 2 - 1 సబ్ట్రాక్షన్ ఫ్రమ్ 2 - 1 చేస్తున్నాం. దానికోసం ఈ సెకండ్ ఈక్వేషన్ వేసుకోండి. 4l ప్లస్ 2m 4l ప్లస్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, ఇది 1, ఇది ఈజ్ ఈక్వల్స్ టు 1, ఈజ్ ఈక్వల్స్ టు 1. రైట్, నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఇది ఫస్ట్ ఈక్వేషన్. రైట్, lmn l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు -2 ఉంది, -2. ఇలాగా ఎందుకు వేసుకుంటాం అంటే కొంచెం ఈజీగా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది, అలా వేసుకోం. లేదా పక్క పక్కన కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. మీ బుక్స్లో పక్క పక్కన ఉంటే వేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్ వస్తుంది. సైన్ మార్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఓకే, సో మనకి n క్యాన్సిల్ అయిపోయింది చూసారా. 4లో నుంచి l తీసేస్తే మనకి 3l, పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉన్నా సింబల్ వేసుకోవాలి. 2mలో నుంచి ఒక m తీసేస్తే మనకి m వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు ఇది +2, ఇది 1 3 ఇలా వచ్చింది. సో చాలా సింపుల్గా ఉంది అని అనుకుంటున్నాను స్టూడెంట్స్. రైట్, సింపుల్ ఉందిగా. ఇప్పుడు అదే విధంగా 3 - 2 చేద్దాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఏం పెడదామంటే, ఇక్కడ ఈక్వేషన్ రాద్దాం కావాలంటే 3l ప్లస్ m ఈజ్ ఈక్వల్స్ టు 3. మన ఇన్స్టా అకౌంట్ వచ్చేసి RS Vibes, మన ఇన్స్టా అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 3 - 2 చేద్దాం. ఓకే, 3 - 2 చేద్దాం. 3 ఈక్వేషన్ ఏంటి, 9l ప్లస్ 3m ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి 9l 3m ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు -1 -2 కదా. 2 ఏంటి, ఇది 2. 4l ప్లస్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం మైనస్ కాబట్టి ఇవి సింబల్స్ మారుతాయి. మైనస్ 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 మైనస్. 9లో నుంచి 4 తీసేస్తే 5l. రైట్, 3లో నుంచి 2m తీసేస్తే ప్లస్ m ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఇది మైనసే, ఇది మైనసే, -2 వచ్చింది. సో ఇది మన 5th ఈక్వేషన్. సో ఇది ఈజీగా ఉందనుకుంటా స్టూడెంట్స్. సో 5th ఈక్వేషన్ వేసుకోండి. 5
L plus M is equals to -2. ఫిఫ్త్ ఈక్వేషన్. ఇప్పుడు గమనించండి, ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ కదా, ఇది ఫోర్త్ ఈక్వేషన్ కదా. అయితే దీంట్లో ఏదైనా ఒక కామన్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఇలానే చేసేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చేసేసుకోవచ్చు. ఇది M, ఇక్కడ M ఉంది, సేమ్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఇలా సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. లేదనుకోండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం వాడాలి, రైట్. ఇప్పుడు 5 - 4 చేస్తున్నాం, 5 - 4. 5 ఈక్వేషన్ ఏంటి, 5L plus M. మా బుక్లో వేరే విధంగా ఉంది సార్, సో ఇలా చేయొచ్చా అంటే 100% చేయొచ్చు, అలా ఏం లేదు. కొన్ని స్టెప్స్ వేరే ఉన్నా మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే మీకు ఇది ప్రాసెస్ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క బుక్లో ఒకలా ఉంటుంది కాబట్టి ఏదైనా సమ్ము వేరే వాళ్ళు చెప్తున్నా, నేను చెప్తున్నా, వేరే విధంగా ఉందనుకోండి, టెన్షన్ పడద్దు. ఓకే, ఫుల్ మార్క్స్ వస్తాయి, రైట్. ఇదైతే మేము ఎగ్జామ్స్ కరెక్షన్స్ చేస్తాం, అది తెలుసు కాబట్టి చెప్తాను. ఇది ఇలా చేయండి, మీకు మార్క్స్ ఫుల్గా పడతాయి. ఓకే, ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ మైనస్ ఫోర్త్ ఈక్వేషన్. 3L plus M is equals to 3. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది మైనస్ మైనస్ మైనస్. ఓకే, 5లో నుంచి మనము 3 తీసేస్తే 2L, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు -3 - 2, రైట్. అప్పుడు ఏమవుతుంది, -5 వస్తుంది. దీని ద్వారా మనకి ఏమొస్తుంది అంటే 2L ఈజ్ ఈక్వల్స్ టు -5 వచ్చింది, రైట్. ఇప్పుడు 2 అవసరం లేదు అనుకోండి, L ఈజ్ ఈక్వల్స్ టు -5/2. మనకి L వాల్యూ ఇలా వచ్చింది. ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో వేసుకుంటే మీకు M వస్తుంది. ఉదాహరణకి రైట్, ఈ L తీసుకెళ్ళి ఈ ఫోర్త్ ఈక్వేషన్లో వేసుకోండి, లైన్ తీసుకోవడం చూడండి. ఓకే, ఫోర్త్ ఈక్వేషన్లో వేసుకోండి, L తీసుకెళ్ళి ఫోర్త్ ఈక్వేషన్ వేసుకుంటున్నాను. 3L plus M is equals to 3 is equals to 3. సో మీరు గమనించారు కదా, ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం L వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ వేసుకోండి. L ప్లేస్లో -5/2 ప్లస్ M ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, అంటే L ప్లేస్లో -5/2 వేసుకున్నాను. ఇప్పుడు 3 5 ఎంత అవుతుంది, 15 అవుతుంది. కాబట్టి సారీ, -15/2 ప్లస్ M ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఇప్పుడు ఇది అవతలకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే M ఈజ్ ఈక్వల్స్ టు రైట్, అవతలకు వెళ్ళింది అనుకోండి 3 + 15/2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం చేయండి, ఎంత వస్తుంది మనకి ఇది. M ఈజ్ ఈక్వల్స్ టు 3 × 2 = 6, 6 + 15 ఎంత చూడండి, 6 + 15/2 యాడ్ చేస్తే మనకి 21/2 వస్తుంది, అంతే కదా, రైట్. 15 + 6 21/2 అంటే మనకి అల్టిమేట్గా M ఈజ్ ఈక్వల్స్ టు 21/2 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఈ L వాల్యూ, ఈ M వాల్యూ తీసుకెళ్ళి మనం ఇక్కడ మూడిట్లో ఏదైనా ఒక ఈక్వేషన్ వేసుకోవచ్చు. దీంట్లో ఏది సింపుల్ ఈక్వేషన్, ఇది సింపుల్ ఈక్వేషన్ కాబట్టి మనం దీంట్లో వేసుకుందాం, రైట్. చూడండి, సబ్స్టిట్యూట్ L and M values in equation 1. సో ఈక్వేషన్ 1 ఏంటి, -2L plus M plus N. ఇది మన ఈక్వేషన్ 1, అది వేసుకున్నాం. సో ఇప్పుడు -2 యాస్ట్ వేసుకోండి, -2 ఈక్వల్స్ టు L వాల్యూ ఏంటి, -5/2 M వాల్యూ ఏంటి 21/2 N. ఇక్కడ గమనించండి, రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే -2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇలా వస్తుంది. అప్పుడు మనకి 21లో నుంచి 5 తీసేసేయండి, ఏమొస్తుంది మనకి 16, రైట్. 16 + N అలా ఉంటుంది,
రైట్. ఇది మనకి అవతల వెళ్ళిపోతే ఎంత వస్తుంది మనకి, ఇదంతా అవతల వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది, n ఈజ్ ఈక్వల్స్ టు -2 -16/2 ఇలా వస్తుంది. ఎందుకంటే ఇదంతా మనకి ఎడిషన్లో ఉంది కదా, ప్లస్లో ఉంది, అవతల కలితే మైనస్ వస్తుంది. ఇప్పుడు 2 LCM ఏమొస్తుంది అంటే ఇది 4 అవుతుంది, రైట్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 2s are 4 -4 -16/2 వస్తుంది. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే -20/2 మనకి ఎంత వస్తుంది, -10 వస్తుంది, రైట్. చూడండి, -4 -16 -20, ఈ 2 ఇదిగోండి. సో 20లో హాఫ్ ఎంత, 10 మైనస్ అలా వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్స్ మనకి ఎంత వచ్చింది, 20 వచ్చింది. n ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకి, n ఈజ్ ఈక్వల్స్ టు మనకి 10 వచ్చింది. వేసుకోండి, n ఈజ్ ఈక్వల్స్ టు -10 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు L వాల్యూ, M వాల్యూ, N వాల్యూ తీసుకుని వెళ్ళి మన జనరల్ ఈక్వేషన్లో వేసుకోవాలి, రైట్. అగైన్ సబ్స్టిట్యూట్ ద L, M వాల్యూ ఇన్ పారాబోలా జనరల్ ఈక్వేషన్ వేసుకోండి. సో దీంట్లో సపరేట్ చేసుకోండి, ఏమొస్తుంది, సబ్స్టిట్యూట్ L, M, N వాల్యూస్, ఓకే, ఇన్ x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముందంటే L y² ప్లస్ M y ప్లస్ N దాంట్లో వేసుకోవాలి. సో వేసుకోండి, L వాల్యూ ఏంటి, -5/2, రైట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఫస్ట్ వేసేసుకోండి, x ఈజ్ ఈక్వల్స్ టు L వాల్యూ -5/2, ఓకే, y² ప్లస్ M వాల్యూ 21/2 y ప్లస్ N వాల్యూ ఏంటి, -10 కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ -10 ఇలా వస్తుంది, రైట్. ఇక్కడ మనకి LCM జరుగుతుంది అంటే ఏం లేదు, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ 2/2 వేసుకోండి, అప్పుడు 3 డినామినేటర్స్కి 2 2 2 ఉంది, అంతే కదా, రైట్. అప్పుడు 10 2s ఎంత అవుతుంది, ఇక్కడ 20 ఏర్పడుతుంది కదా, 20 వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఈ2 ఆఫ్ తీసుకెళ్ళండి, ఇక్కడ వచ్చేస్తుంది 2. అప్పుడు సింపుల్గా ఏమవుతుందంటే ఇక్కడ 2 వెళ్ళిపోతుంది, ఇక్కడ 2 వెళ్ళిపోతుంది, ఇక్కడ 2 వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ బై వద్దు 21 వేసేసుకోండి ఇక్కడ, ఓకే, ఇక్కడ బై వద్దు, రైట్. ఈ -5 మంచిగా రాసుకోండి, -5 ఇలా వచ్చింది, రైట్. ఇప్పుడు ఎంతటి ఈక్వేషన్ని ఇటు సైడ్కి పంపించుకోండి, రైట్. పంపించుకోండి, అప్పుడు ఏమొస్తుంది చూడండి, 5y², ఈ మైనస్ కాస్త అవతలకెళ్తే ప్లస్ వస్తుంది, 5y². ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి x అనేది ఇక్కడ వేసేసుకోండి, ప్లస్ 2x. నెక్స్ట్ ఇది కూడా అవతలకెళ్తే -21y -20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మన పారాబోలా ఈక్వేషన్, అది మన ఫైనల్ ఆన్సర్. సో ఒక్కసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది స్టూడెంట్స్, మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.